వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నాగులపల్లి మహేష్ చంద్ర భరద్వాజను. ఈ చెప్పే విషయాలు కేవలం వాస్తు కన్సల్టెంట్స్ వాళ్ళకి మాత్రమే. వాళ్ళు ఒరిజినల్ వృత్తి ఏదైనా ఉండొచ్చు, సైడ్కి ఇది పెట్టుకోవచ్చు, లేకుంటే పూర్తిగా డిపెండెంట్ అయ్యి ఈ వాస్తు మీద ఆధారపడి ఉండొచ్చు, వాస్తు కన్సల్టెంట్ కావచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, అది ఏదో ఒక సెంటిమెంట్తోనో, లేకుంటే ఎవరో అన్నారనో, లేకుంటే ఏదో చూద్దామనో, ఇంకేదైనా కారణం వల్ల ఎవరన్నా మిమ్మల్ని వాస్తు కోసం మా ఇల్లు వాస్తు చూడండి, మా అపార్ట్మెంట్ వాస్తు చూడండి, ఫలాంది వాస్తు చూడమని మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేస్తే, ఆహ్వానిస్తే, మీకు ఒక అవకాశం ఇస్తే, మీకు తెలిసిన విషయాలు కరెక్ట్ చెప్పండి, తెలియకుంటే తెలియదని చెప్పండి, లేకుంటే కాస్త టైం తీసుకొని మరలా చెప్పండి. కానీ ఏదో ఒకటి ఊహించి చెప్పకూడదు. ఇది ఒకటి ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే పిల్లి అండ్ పులి ఇది ఒక కథ గుర్తుంచుకోవాలి ప్రతి వాస్తు కన్సల్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి, పిల్లి అండ్ పులి. ఏంది పిల్లి అండ్ పులి అంటే, అది జువాలజీ ప్రకారం దాదాపు 2 ఒకటే జాతి. పిల్లి పులికి మేనమావ అన్నట. పులికి పిల్లి మేనమావ అన్నట. ఒక కథ ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను, జానపద కథ ఇది. ఈ పులి ఏం చేస్తుందంటే, ఈ పిల్లి దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటుంది. వేటాడడం అన్నిటికన్నా ముఖ్యం, ఆహారం కదా, వేటాడడం వచ్చి గింతే కదా అని చెప్పి ఆ పులి ఏం చేస్తుందంటే మౌలి ఈ పిల్లిని చంపి తినబోతుంది. ఆ పులి చంపి తినబోతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే, ఈ పిల్లి చెట్టెక్కి కూర్చుంటుంది. చెట్టెక్కుడు పులికి రాదు. నాకు ఈ విద్య ఎందుకు నేర్పలేదు అని అంటాడట. అరే పిచ్చోడా, ఈ విద్య నీకు నేర్పేది ఉంటే నేను ఇవాళ ప్రాణాలతో బతికేవాడినా, అందుకు నీకు నేర్పలేదు అంటాడు. దీని యొక్క సారాంశం ఏంటంటే, ఎవరన్నా మిమ్మల్ని కన్సల్టెంట్ పిలిస్తే, సంప్రదిస్తే మొత్తం వాసు ఒకటేసారి చెప్పకండి. నేను అనుభవంతో, 38 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. అనేక రాష్ట్రాలల్లో, దేశ విదేశాల్లో రీసెర్చ్ చేసి మరీ చెప్తున్నాను. ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే ఫస్ట్ క్షుణ్ణంగా అధ్యయనం చేసి నోటికి ఏదో ఒకటి చెప్పొద్దు. రెండోది, వాళ్ళు మీకు కమిట్మెంట్ అయిన ప్రకారం ఫీజులు ఇస్తారో ఇయ్యారో తెలియదు. నేటి కాలంలో జనాలు బాగా, వాళ్ళు మొదలు ఒక మాట ఉంటుంది, తర్వాత ఒక మాట, చివరికి ఒక మాట ఉంటుంది. కనుక మీ యొక్క కష్టార్థాన్ని వాళ్ళు చులకన చూసే అవకాశం ఉంటుంది, మీ కష్టార్థం ఎగ్గొట్టే అవకాశం ఉంటుంది. సో అందరు అలాంటి అంటలేను, ఎక్కువ శాతం మంది ఈ నేటి కాలంలో అనేక కారణాల వలన పని చేయించుకొని సరిగా డబ్బులు ఇయ్యరు. కొంతమంది మొత్తానికే కొడతారు, కొంతమంది సగం ఇస్తారు, కొంతమంది ఏదో కారణం చెప్తారు, కొంతమంది ఫోన్లే ఎత్తారు. సో ఎవరైనా కానీ వాస్తు గురించి మీరు సంప్రదిస్తే ఈ పిల్లి పులి కథ గుర్తుంచుకోండి. అన్నీ ఒకటేసారి చెప్పద్దు. మిమ్మల్ని మోసం చేసినందుకు దాని యొక్క ప్రభావం అనేది వాళ్ళు అనుభవిస్తారు. 2 గోడల మధ్యన దూరం సమానం, 2 ఊర్ల మధ్యన దూరం సమానం, 2 మనుషుల మధ్యన దూరం సమానం అని మనం చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అలాగే అవతలోళ్ళు నిజాయితీగా ఉంటే మీరు నిజాయితీగా పనిచేయండి, అంతేగాని మొత్తం చెప్పేసి చేతులు దులుపుకోకండి. దానివల్ల నిజాయితీగా చెప్పేవాళ్లకు, దాని మీద ఆధారపడి చెప్పేవాళ్లకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అలాగే బంగారాన్ని వెండి ధరకు అమ్మకండి. అంటే బంగారాన్ని వెండి ధరకు అమ్మడంటే, ఓ జాతకం అనేది, ఒక న్యూమరాలజీ అనేది అది ఒకరి వాళ్ళకు వ్యక్తిగతం. కానీ వాస్తు అనేది ఒక వ్యక్తి కాదు, కుటుంబం, వంశానికి సంబంధించిన విషయం, ఒక సంస్థకు సంబంధించిన విషయం, ఎన్నో కుటుంబాలకు సంబంధించిన విషయం. పీడి అంటారు, కొన్ని తరాలకు సంబంధించిన విషయం. ఇటువంటి అద్భుతమైన సబ్జెక్టు మీరు చీప్గా 2000కు 3000కు దీన్ని అమ్మేసుకొని
నిజంగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళ యొక్క విలువ తీయకండి, శాస్త్రం విలువ తీయకండి. ఒకటి తప్పు చెప్పొద్దు, తెలియకుండా తెలియని చెప్పొద్దు. రెండోది మొత్తం ఒకటిసారి చెప్పొద్దు. మూడోది ఎంఆర్పి లేకుండా సర్వీస్ చేయాలి. నాలుగోది మీకు కమిట్మెంట్ అయిన ప్రకారం అవతలోళ్ళు ఇచ్చేదాకా అన్నీ మొత్తం ఒకటిసారి చెప్పొద్దు. అలాగే ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ యొక్క వాల్యూను చీప్గా 1500కు 2000కు 3000కు చెప్పి నేను కూడా జ్యోతిష వాస్తు కన్సల్టెంట్ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోకండి. అది చాలా చాలా తప్పు. దానివల్ల మీకు రియాక్షన్, తప్పు చెప్పినా ఎలా రియాక్షన్ ఇస్తుందో నిజంగా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళని కూడా మీరు కడుపు కొట్టిన వాళ్ళు అవుతారు. అందు గురించి ఈ చీప్గా బంగారాన్ని వెండి ధరకు అమ్ముకోకండి, ఇనుము ధరకు అమ్ముకోకండి. అంతకు మించి ఏంటంటే మీరు తెలిసి కానీ తెలియక కానీ మీ ఉద్దేశం మంచిదైనా కానీ మీరు తప్పుడు సలహాలు ఇస్తే అది మీకు చాలా చాలా రియాక్షన్ ఇవ్వడం 100% ఖాయం. మనం ఏమైనా తప్పులు చేస్తే ప్రభుత్వం తప్పు చేయొచ్చు, ఇంకేమైనా తప్పు మన క్షమించవచ్చు, ఇంకెవరైనా క్షమించవచ్చు, కానీ ప్రకృతి క్షమించదు. మీరు రాంగ్ అడ్వైజ్ చేస్తే మిమ్మల్ని ప్రకృతి, నేచర్, భగవంతుడు క్షమించడు. ఇంకొక విషయం ఏంటంటే మీ ఉద్దేశం ఎంత మంచిదైనా, ఎంత నిజాయితీగా చెప్పినా కూడా మిమ్మల్ని పిలిపించిన వాళ్ళకు ఏమైనా పాపకర్మలు అనుభవించాల్సి ఉంటే వాళ్ళు గతంలో పుట్టిన తర్వాతను ఏమైనా పాపకర్మలు, చెడు కర్మలు చేసిన వాడికి దుష్ఫలితాలు అనుభవించాల్సి ఉంటే మీరు చెప్పేది నమ్మరు, మీరు చెప్పేది వినరు. మిమ్మల్ని చాలా చులకనగా చూస్తారు. సో మీరు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ వాస్తు కన్సల్ట్ కానీ, ఏ జ్యోతిష్కుడు కానీ, న్యూమరాలజీ కానీ ఇతరుల కర్మను తొలగించలేడు. యు ఆర్ ఓన్లీ అడ్వైజర్. సో ఎవరు వినరా వినకపోతారా, వాడు పిసినాసనం చేస్తారా, ఇంకేం చేస్తారా అనేది అది వాళ్ళు గతంలో చేసిన పాపకర్మలను అనుభవించాల్సి ఉంటే నిన్ను నమ్మరు, నువ్వు చెప్పిన విషయాలు పాటించరు, నీకు ఒప్పుకున్న దక్షిణ ఇవ్వరు. అందువల్ల వాస్తు కన్సల్టేషన్ చెప్పిన మొత్తం మిమ్మల్ని ఎవరన్నా అవతల నిజాయితీగా ఉంటే మీరు నిజాయితీగా ఉండండి, అంతేగాని మొత్తం ఒకసారి చెప్పి చేతులు దొరుకుకోకండి. సబ్జెక్టును అంత చీప్గా తీసిపారేయకండి. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు. నా అభిప్రాయం ఎవరికి నచ్చో అది బాగుంటుంది తెలుసు. నా అభిప్రాయాలు మన్నించమని, నా అభిప్రాయాలు పాటించమని కూడా నేను ఎవరిని ఒత్తిడి చేయలేదు, బలవంతం చేయడం లేదు. అది ఎవరి వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు.